ఎవరు నిన్నెన్ని మాటలన్నా, తిట్టినా, కొట్టినా నీ నమ్మకాన్ని నిరూపించుకోవడానికి నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా త్యాగం చేయాలనుకున్నావా? ఈ ఇంటి కోసం నా ప్రాణమే కాదమ్మ గారు, నా కడుపులో పెరుగుతున్న ప్రాణమైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మా, అంటే ఈ ఇంట్లోకొచ్చింది చాముండేశ్వరి. అంటే నువ్వు మీరు నా మీద పెంచుకున్న ప్రేమని, అభిమానాన్ని అడ్డు పెట్టుకుని ఆ రాక్షసి నాలా వచ్చింది. నమ్మించి మిమ్మల్ని మోసం చేసి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది. పార్వతి పార్వతి చాలాసార్లు చెప్పిందమ్మా, కానీ కానీ నేనే నమ్మలేదు. నన్ను క్షమించు పార్వతి, నన్ను క్షమించు. ఏదో ఒక రోజు మీరు నా మాట వింటారనే ఆశతోనే ఎదురు చూశాను పెద్దబాబు గారు. కానీ అదృష్టం కొద్దీ అమ్మగారు మన కళ్ళ ముందుకే కానొచ్చినారు. చిన్నబాబు, దాన్ని పట్టుకో. ఆగు ఆగు, ఆగమంటున్నాను కదా. ఆగు, పోతావే. ఈ రోజుతో నీ ఆట ముగిసినట్టే. రా, నడు నడు. రా. చిన్నబాబు, దీని చెయ్యి పట్టుకోదు, గొంతు పట్టుకో. పారిపోక ముందే చంపి పారి. ఖుషీగా వచ్చింది నీలాంబరా. ఏంటి మోసం? అవును డాడ్, మోసం చేయడానికే ఈ వేషాలు వేసుకుని వచ్చారు. వదలు. మహి, పట్టుకుతాను. పట్టుకో మహి. ఏయ్, ఆగవే నీలాంబరి. ఆగవే. ఏయ్, నీలాంబరి, ఆగవే నీలాంబరి. ఏయ్, ఆగు నీలాంబరి. ఏయ్, ఆగవే. ఆగు నీలాంబరి. ఏయ్, ఆగవే.
ఎక్కడికి పోతావే ఆగవే. ఎక్కడికి పారిపోతావే? నడు వదలండి. నడు. రావే వదలండి. కొదవే. వదలండి. వదలండి. నువ్వు ఎక్కడికి పారిపోతావే? నా చేతుల నుంచి తప్పించుకోలేవే నువ్వు. వదలండి. వదలు. చంపేస్తా నేను. వదిలేండి అంటే చచ్చిపోతుంది. ఇది చావాలి. ఇలాంటిది బతకూడదు. నిన్ను. భవానీ వదిలే. అక్క. అవును, నీలాంబర్ చావుకి ఇంకొంచెం టైం ఉంది. ఏ నీలాంబరి, చాముండేశ్వర్కి ఫోన్ చెయ్యి. నన్ను స్పృహ కోల్పోయేలా చేసి నా కోడలి కళ్ల ముందే నన్ను తీసుకెళ్తున్నాను అని చెప్పు. నన్ను తీసుకెళ్ళడానికి ఆ చాముండేశ్వర్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఆంటీ ఫోన్ చెయ్యి. చెయ్యి. ఫోన్ చెయ్యి. అమ్మ చెప్పినట్టు కాకుండా నువ్వు మా చేతిలో ఇరుక్కుపోయానని చెప్తే మా చేతుల్లోనే చేస్తావు. నీలాంబరి హాస్పిటల్కి వచ్చారా? లేదంటే మీరే ఇంటికి రండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవునంటే మీరే రావాలి. లేదంటే నా ప్రాణాలు పోతాయి. ఎవరి ప్రాణాలు? నా ప్రాణమే పోతుందంటే అఖిల అంటే తప్పించే టైంలో పార్వతి అడ్డొచ్చిందని తనని కొట్టాను. పార్వతిని సేవ్ చేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది చేస్తే చేస్తుంది, నువ్వు రావడానికి ఏమైంది? పార్వతికి ఏదైనా అయితే నా ప్రాణమే తీస్తారండి. మీరు వస్తే నన్ను సేవ్ చేస్తారండి. అర్థమైంది, వస్తున్నాను. సరే ఆంటీ. అక్క. అక్క, నిన్నెలా కట్టేసిందో దీన్ని కూడా అలాగే కట్టిపారేదాం. చిన్నబాబు తాడు తీసుకురా. ఏయ్, వదలు. ఆగవే. ఏయ్, మహి ఆగు. ఎక్కడికి పోతావే? త్వరగా చిన్నబాబు. తప్పించుకోలేవు ఆ? ఇంకా. కట్టు చిన్నబాబు. పట్టుకో పిన్ని. ఆగవే. ఆగు. ఆంటీ నోర్మై. నన్ను వదిలే. నన్ను కూడా చంపాలని చూసింది. చేసిన తప్పులు చాలవని ఈ ఇంటి రుణం తీర్చుకోమని చెప్పినా విల్లేదో. ఇప్పుడు అనుభవించు, చావు. ఏయ్, నువ్వు కూడా అలాగే అంటావా? మంచి మాట చెప్తే నచ్చదు, చచ్చే ముందైనా విను. నీ విపరీత బుద్ధే నిన్ను నాశనం చేయబోతుంది. ఆంటీ, నా కళ్ళ ముందు మాత్రం దీన్ని చంపకండి. ఆంటీ. రాచాముండేశ్వరి, ఇంట్లో ఎవ్వరూ లేరనుకొని హడావిడిగా వచ్చినట్టున్నావు. రా. రామా, ఆగిపోయావే.
దేవా అమ్మలా ఉన్నందుకు ఇప్పుడు కూడా నేను అమ్మ అనే అంటున్నాను. కానీ అమ్మ స్థానంలో ఉండే మా అమ్మ ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను మాత్రం క్షమించడం కష్టమమ్మా. నీకు ఏ శిక్ష కావాలో కోరుకో చాముండేశ్వరి, అమలు పరుస్తాను. బ్రతకాలనుంటే మామ్ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే ప్రాణభిక్ష కూడా పెడుతుంది. కరెక్ట్ ఆప్షన్ ఇచ్చారు. సజెషన్ మాది, డెసిషన్ మీది. త్వరగా చెప్పు చాముండక్క. నువ్వు అఖిలక్కవని తెలియక నానా ఊడిగం చేశాను. అవన్నీ చెప్పుకోలేం కదా. క్షమాపణలు అడిగితే ఆయుష్ ఉంటుందండి. నేను క్షమించమని అడగాలి, అంతేనా? కాళ్ళు పట్టుకుంటే ప్రాణం మిగులుతుంది. చేతులు పట్టుకుంటే చెయ్యో కాలో తీసి అవిటి దానిగా మిగులుస్తారు. మొత్తానికి సారీ చెప్పాలి. చావులోనైనా గెలుపుని వెతుక్కోవాలని ఆరాటపడేదాన్ని. పోరాడలేనప్పుడు నో అఖిల, బాయ్ అఖిలాండేశ్వరి. థ్యాంక్ గాడ్. అమ్మా, ఇదంతా నా కలే. ఇంకా ఆలస్యమైతే ఈ కళ నిజమయ్యేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. ఆంటీ, ఆంటీ లేవండి ఆంటీ. డాక్టర్ అమ్మా, డాక్టర్ లేమా, రండి డాక్టర్. డాక్టర్, నాన్న, పెద్ద బాబు చూడండి, అమ్మని చూడండి డాక్టర్. ఏమైంది? అదే తెలియట్లేదు డాక్టర్, చూడండి. ఆంటీని హాస్పిటల్ కి తీసుకెళ్దామంటే పార్వతి ముందు పట్టు పట్టి ఇక్కడే ఉంచుతుంది. డాక్టర్ గారు వచ్చారు కదా, ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఖుషి. పెదబాబు గారు, ధైర్యంగా ఉండండి. ఈ అమ్మగారి పరిస్థితి ఏంటో చూసి చెప్తారు. డాక్టర్, హార్ట్ బీట్. టెన్షన్ పడకండి, షీఈ్ ఆల్ రైట్. నేను చెప్పానా పార్వతి నమ్మకాన్ని తప్పు పట్టకండి అని? మరి అమ్మ ఎందుకు స్పృహలో లేదు డాక్టర్? ఎగ్జాక్ట్ రీజన్ చెప్పలేను గానీ ఐ థింక్ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నారనుకుంటున్నాను.
స్లీప్. అక్కకి నిద్ర పట్టక మాత్రలు ఎక్కువ మింగిందో ఏంటో. ముందు ఆ ధూపం పక్కకు తీ పార్వతి. స్పృహ తప్పడం వల్ల శ్వాస ఆడడంలో కాస్త ఇబ్బంది అయి దగ్గు కాని తుమ్ము కాని వస్తే స్పృహలోకి వస్తుందని ఇలా చేశారు. మంచి ఆలోచన. పర్వాలేదు, ఉండనివ్వండి. మామ్కి ఎప్పుడు మెలకు వస్తుంది డాక్టర్? తీసుకున్న టాబ్లెట్ డోస్ ఎక్కువ అవడం వల్ల టైం ఎంతని చెప్పలేం. కనీసం 3-4 గంటలైనా పట్టొచ్చని నేను అనుకుంటున్నాను. తన ప్రాణాలకి ప్రమాదమేం లేదు కదా డాక్టర్? అలాంటిదేమీ లేదు. లెట్ హెర్ టేక్ రెస్ట్. అలాగే డాక్టర్. బెడ్రూమ్ లో పడుకోబెడితే మంచిదేమో. ఐశ్వర్య పట్టుకో. ఒక నిమిషం ఖుషి. అమ్మకి మందులు నువ్వే ఇస్తావు కదా, ఏం టాబ్లెట్ ఇచ్చావు? సార్, ఆంటీ వాటర్ అడిగితే ఇచ్చానంతే. మందులు ఏం వేసుకున్నారో నాకు తెలియదు సార్. ప్రామిస్ సార్. మాహి, బ్రో. అమ్మకి స్పృహ వచ్చేదాకా ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. అలాగే బ్రో. నేను పోనివ్వను కదా పెద్దబాబు గారు. మీరు వెళ్ళండి సిద్బాబు గారు. అమ్మగారిని అమ్మాయి గారిని ఇద్దరిని చూసుకోవాలి కదా. అమ్మకు మెలకు వస్తే తినడానికి ఏదైనా రెడీ చేయ పార్వతి. అట్టాకి పెద్దబాబు గారు. నీకేం కావాలి ఖుషి? నాకే వద్దు. అడుగు. నాకు అడిగినా ఎవ్వరు కనకరించరు. ఏంటి? ఏం లేదు. అమ్మగారు కళ్ళు తెరిస్తే ఆవేశానికి ఎవరు ఏమైపోతారని ముందే హెచ్చరిస్తున్నాను. ఇది టార్గెట్ చేసేసుకుంది. ఇప్పుడు మన పొజిషన్ ఏంటి చాముండేశ్వర ఆంటీ? ధూపం పెట్టమన్నారు కదా, ఈసారి ధూపంలో ఎండుమిర్చి పెడతాను. అప్పుడు చాముండేశ్వరి దెబ్బకి లేచి కూర్చుంటుంది. పార్వతి, ఏమైంది? అయ్యో పెద్దబాబు గారు, కడుపుతో ఉన్నదాన్ని ఇట తిప్పుతారా? ఆనందంలో మర్చిపోయాను. దేనికో అంత సంతోషం. డాక్టర్ నిన్ను మెచ్చుకున్నారు కదా, నువ్వు టైంకి అలర్ట్ అయినందుకే మంచి జరిగిందని చెప్పారు. నువ్వెక్కడ పొరపాటు చేస్తావని టెన్షన్ పడ్డాను. నీ వల్ల అమ్మకి మంచి జరిగింది. ఇప్పుడు నువ్వు నాకు చాలా ముద్దొస్తున్నావు. అమ్మ మీద అంత ప్రేమ ఉన్నదానివి నిన్నటిదాకా ఎందుకలా ప్రవర్తించావు పార్వతి? నేనెప్పుడు అమ్మగారి క్షేమమే కోరుకుంటాను. నేను తొందరపడి హడావిడిలో అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే, ఇంకేదైనా జరుగుంటే నేను తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మగారి గురించి మీరు కంగారు పడకండి. ఓకే, అమ్మ త్వరగా స్ప్రోలోకి వస్తే బాగుంటుంది. త్వరగా స్పృహలోకి రావాలంటే నేను చెప్పినట్టు చేస్తారా? చేస్తాను పార్వతి. కాదనకుండా చేస్తారా? అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అలాగే. నేనిచ్చేదాన్ని అమ్మగారి గదిలో ఇట్టండి. త్వరగా లేచి కూసుంటారు. మళ్ళీ ధూపం పెట్టావా పార్వతి? నేనిచ్చింది తీసుకెళ్ళండి చాలు. ఏదో ఘాటుగా ఉంది పార్వతి, ఏం చేసావు? ఏం చెయ్యలేదు, మీరు తీసుకెళ్లి పెట్టండి చాలు. అమ్మకు ఈ ధూపం పెడితే ఇంకేదైనా అవుతుందేమో పార్వతి.